తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అయిందని స్పష్టమైన నివేదిక వచ్చిందని ఏపీ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని అనుమానాలు వస్తున్నట్లు చెప్పారు. వైసీపీని బ్యాన్ చేయాలన్నారు. అందుకే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతున్న మంత్రి టీజీ భరత్తో కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డు వివాదం, ఆ తర్వాత అంబటి రాంబాబు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక తిరుమల లడ్డు వివాదం మీద వచ్చిన నివేదిక అనంతరం వైసీపీ నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వారు చేస్తున్న విమర్శలు ఎలా చూస్తారు? వీటిని మొత్తాన్ని స్థూలంగా ఎలా మనం చూడాలంట? ఫస్ట్ థింగ్, తిరుమలది ఇట్ ఈస్ వెరీ క్లియర్. దాంట్లో కల్తీ జరిగింది అనేది రిపోర్ట్ ఉంది. కల్తీనే జరగలేదు, పర్ఫెక్ట్ నెయ్యి అన్నట్లు వాళ్ళు స్టార్ట్ చేయడం అంటే ఆ రిపోర్టు తీసుకొని క్లారిటీగా ఉంది అంటే నా ప్రకారము జస్ట్ ఒక ఛానల్, ఒక పేపర్ ఉంది అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటాడా నాకు అర్థం కాదు. అంటే తప్పు జరిగిండేది తప్పు జరగలేదని చెప్పడం ఎంత అన్యాయమో ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నా, ఆ పార్టీ విజ్ఞప్తికి. ఎందుకంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక చెత్త పార్టీ అండి. వాళ్ళ వైఖరి కానీ వాళ్ళు చేసే తీరు కానీ, తప్పు చేసిండేది ఏదైనా ఒప్పుకుంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు వై దే ఆర్ గోయింగ్ ఆన్ డిఫెన్స్? అసలు తిరుమలలో జరిగింది కల్తీ. రిపోర్ట్ ఇంత పెద్ద ఎలాబరేట్ రిపోర్టు నిన్న పయ్యావుల కేశర్ గారు కూడా కూర్చొని పారా టు పారా, సెంటెన్స్ బై సెంటెన్స్ హి హస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. మరి దాన్ని కల్తీనే లేదని చెప్పడము, దాన్ని డిఫెన్స్లో పోవడం అంటే అక్కడ ముఖ్యమంత్రి, అప్పుడు ఉండే ముఖ్యమంత్రి గ్యారంటీ ఇన్వాల్వ్ అయినాడు అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందుకనే కదా ఎవరైనా డిఫెన్స్లో పోతారు. సో దట్ ఈజ్ అ ప్రాబ్లం. వాళ్ళు కానీ తప్పు జరిగింది, ఆయన పోయి దేవుని మొక్కుకొని నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పయింది, మా వాళ్ళు ఏదో తప్పు చేసినారు, మమ్మల్ని క్షమించండి, మాకేం సంబంధం లేదంటే ఆడికి అయిపోయేది. ఆయన మరీ డిఫెన్స్లో పోయేసరికి ఏమైందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేది అయితే నేను భావిస్తున్నాను. అయితే ఈ యొక్క లడ్డు వివాదం నేపథ్యంలో కొవ్వు, పంది కొవ్వు ఉంది, ఎనిమల్ కొవ్వు ఫ్యాట్ ఉందన్నది ప్రధానంగా అప్పట్లో కూటమి నేతలు చేసిన విమర్శ. దాని మీద అది లేదని రిపోర్ట్ వచ్చింది కాబట్టే మేము స్టేక్ తీసుకుంటున్నాము. ఆ విమర్శలకు కూటమి నేతలు ఏం చెప్తున్నారు అన్నది వాళ్ళ ప్రశ్న. లేదే, ఎక్కడా చెప్పారు? లేదని ఎవరు చెప్పలేదే. రిపోర్ట్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదే చెప్తున్నాను. నాకు ఆ పారా సెంటెన్స్ తెలియదు, నా దగ్గర చేతిలో రిపోర్ట్ లేదు. కానీ నిన్న కేశవ్ గారు క్లారిటీగా చెప్పారు, ఇట్ ఈస్ దేర్. వాళ్ళు లేదనేకి లేదు. ఇప్పుడు దానికి అది ఇంకా దాని సబ్జెక్ట్ని డైల్యూట్ చేయాలని చెప్పి ఇమీడియట్గా అంబాటి గారు రావడం, ఆయన నోటికి వచ్చింది మాట్లాడడం. అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతను వ్యక్తిని నోటికి వచ్చింది అట్లా మాట్లాడితే ఎంతవరకు సబబు అనేది నాకు అర్థం కాలే. అంటే సబ్జెక్టు డైవర్ట్ చేయడంలో స్పెషలిస్టులు వాళ్ళు, అండ్ లేనిది అబద్ధాలని నిజం చేయడంలో కానీ స్పెషలిస్టులు. బట్ రియాలిటీ ఏమనేది చేయరు. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు లాస్ట్ మీరే చూడండి, అంబాటి గారు జరిగినప్పటి నుంచి అసలు సబ్జెక్టు డిబేట్స్ తీసుకోండి, న్యూస్ తీసుకోండి, నోరులో ఎవరు మాట్లాడినా ఇదే అయిపోయింది. అంటే ప్రజల సమస్య పక్కన పెట్టాలా, డిబేట్లలో డిస్కషన్ జరగారా, ఇదే పాయింట్ డిస్కషన్ ఉండాలా. ఆయనను అటాక్ చేసినట్లు సింపతి పొందేకి అదొక ప్లాను, లేకపోతే అప్పుడు మీ వాళ్ళు మాట్లాడినారు కదా అని చెప్పేది అదొక సబ్జెక్ట్ తేవడం. అసలు హూ ఈజ్ ఆస్కింగ్ యూ టు స్పీక్ లైక్ దట్? మేము హ్యాపీగా డెవలప్మెంటు, వెల్ఫేర్ గురించి కాన్సన్ట్రేట్ చేసి పోతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పాయింట్స్ తీసుకోవాలా, ఎక్కడ మైనస్లు ఉన్నాయో చెప్పాలా, అసెంబ్లీకి రావాలా, డిస్కస్ చేయాలా, చర్చించాలా. అట్లా లేకుండా జస్ట్ నోటికి ఏది వస్తే అది. నా ప్రకారం ఏం తెలుసా అండి, రేపు 29 ఎలక్షన్స్లో యూ విల్ సీ సింగిల్ డిజిట్. వాళ్ళు అనుకుంటున్నారు, కలలుగా అంటున్నారు ఏమని, రేపు మేము వచ్చేస్తున్నాం. ఆ రకంగా చెప్పకపోతే ఆబ్వియస్లీ ఉండే లీడర్స్ అంతా పారిపోతారు. నాకు తెలిసి అక్కడ ఉండే పార్టీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలా. దాంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు. వాళ్ళ కూడా కొంత పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు డిసిషన్ తీసుకొని ప్రెసిడెంట్ని మార్చేయాలి. జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే ఆ పార్టీకి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక చెల్లికి చేయలే న్యాయము, వాళ్ళు తల్లికి చేయలే, ఎట్లా చేస్తాడంటే 5 కోట్ల మందికి. పోనీ అన్నిసార్లు షర్మిలా గారు మాట్లాడితే ఒక్కరోజన్న వచ్చి ఇది కాదు ఇట్లా అని చెప్పేదానికి లేదు. అంటే ఈ డజంట్ కేర్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ దట్ పార్టీ. వాళ్ళు ఇప్పుడు కన్నా మారి కొద్దిగా మాట్లాడితే కరెక్ట్గా పోతే రేపు 29లో అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చునే కన్నా అవకాశం ఉంటుంది, లేదా సింగిల్ డిజిట్కి పడిపోతారు అనేది నాకైతే
హ్యావింగ్ హై హోప్స్ బికాస్ ద వే దే ఆర్ డూయింగ్. ఎవరు అట్లా ఉండరు అంటున్నాను నేను. మేము తప్పులు ఎవరైనా చేసి ఓడిపోయినాం అనుకోండి, ఏం తప్పులు చేసాము, ఎట్లా సరి చేసుకోవాలా, హౌ టు ప్లాన్ థింగ్స్ అనేది ఉంటుంది. వీళ్ళు అసలు అట్లా లేదు ప్లానింగ్. మీరు 19 to 24 కన్నా అరాచకం పెరిగిపోయింది ఇప్పుడు. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏముండవు సబ్జెక్ట్స్. ఎంతసేపు ఇదే బూత్ పరంలో స్పెషలిస్టులు అనమాట. ఒక్కొక్కరు ఒక స్టైల్ మాట్లాడుతుంటారు. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే వైసీపీ నేతలు చేస్తున్న వారి ఆరోపణలు కానీ అల్టిమేటం ఇస్తున్నారు ప్రభుత్వానికి, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, ఎక్కడ దాడులు జరిగినా అక్కడ మేమే ఉంటాము, ఆసుపత్రులకు వెళ్ళినా మేము ఉంటాము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా మేము ఉంటాము, చివరికి కూటమి నేతల కళలో కూడా మేమే ఉంటాము అని చెప్పి ఒక విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని ఎలా చూస్తున్నారు? వాళ్ళు అట్లే చెప్పినారనుకోండి, నేను అదే చెప్తున్నా, ప్రజలు గమనిస్తారండి. దే షో ఇన్ ఓట్. వాళ్ళు ప్రజలు దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో వెరీ వెల్. వీళ్ళు ఈ టైం ఇప్పుడే ఇంత అరాచకం ఉంటే రేపు 29లో వీళ్ళంగాని తెచ్చుకుంటే మా పరిస్థితి రోడ్ల మీద తిరగలేను అనే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడాలి అట్లే. ఎందుకంటే వాళ్ళు సింగిల్ డిజిట్లో తెచ్చుకోవాలనేది డిసిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అట్లా గట్టిగా మాట్లాడి పెద్దగా మాట్లాడేస్తే పేపర్ రోళ్ళు ఫ్రంట్ పేజ్లో వేస్తారు, లేకపోతే న్యూస్లో హెడ్లైన్స్ కింద వస్తుంది. దట్ ఈజ్ నాట్ ద రియాలిటీ. రియాలిటీ ఈజ్ అదర్ వే. పీపుల్ ఎక్స్పెక్ట్ డెవలప్మెంట్, పీపుల్ ఎక్స్పెక్ట్ గుడ్ వెల్ఫేర్. దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. అది వాళ్ళు లేరు. వాళ్ళ అసలు వాళ్ళు ఆ కళలో వాళ్ళు కళలు కంటున్నారనమాట. ఇట్లా మాట్లాడితే మేము వస్తామనేది వాళ్ళు కళలు కంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ 29లో తెలిసిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు ఏమనేది. నేను ఒకటే చెప్తున్నా, నా ప్రకారము మన వెనుజులా జరిగింది కదా ఇన్సిడెంట్, డొనాల్డ్ ట్రంప్ పంపించి ఎత్తుకోపోయినాడు వాళ్ళ ప్రెసిడెంట్. అరాచకాలు ఎట్లా ఉన్నాయని వెనుజులాలో. మన స్టేట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేసి తీసుకోపోవాలి, అక్కడ ట్రయల్ చేయాలా, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ లూపోల్స్ సిస్టంలో ఉందని చెప్పి దే ఆర్ టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్. ప్రతి ఒక్క కేసు దాని గురించి ఏమి ఎట్లా అన్నీ తెలుసు. రేపు అవన్నీ క్లోజ్ అయినాయి అనుకోండి కేసులు అన్నిట్లో శిక్ష పడుతుంది. నేను ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళు ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి అసెంబ్లీకి వచ్చి లేకపోతే ప్రశ్నించే టైప్లో ప్రశ్నిస్తే మేము కూడా కరెక్ట్ చేసుకున్నాక. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు అరే భయ్ వాళ్ళు ప్రశ్నించేది చాలా సాలిడ్గా క్వశ్చన్స్ చేస్తున్నారు, సాలిడ్గా ప్రశ్నిస్తున్నారు, మనం పర్ఫెక్ట్గా ఉండాలా లేకపోతే ప్రాబ్లంలో అసలు అట్లాంటిది లేదే సిచ్యువేషను. వాళ్ళు ఎంతసేపు దెర్ ఈస్ నో సబ్జెక్ట్ ఇన్ వాట్ ఎవర్ దే టాక్, దట్ ఈస్ అ ప్రాబ్లం. అయితే మీరు మొత్తంగా కూడా ఇటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటూ అభివృద్ధి వైపు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటున్నారు. అయితే ఇటు వారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాడులు చేయడం ప్రతిపక్ష నేతల మీద, ఇక్కడ ఉన్నట్టు ఎన్విరాన్మెంట్ కూడా చెడిపోతున్న పరిస్థితి కనపడుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పరిస్థితులు చూస్తుంటే కనపడుతుంది. వీటిని ఎలా చూస్తారు? మనకు అభివృద్ధి ముఖ్యం అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం, ఇలా ఉద్రేకాలు రేగెత్తడం అన్నది ఎలా చూడాలి? చాలా బాధాకరం అండి. ఎందుకంటే మా పని మేము డెవలప్మెంట్ వెల్ఫేర్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మినిస్టర్లు అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే ఇవి ఎందుకంటే టూ మచ్ పోయినప్పుడు ఏమవుతుందంటే చిన్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే దే ఆర్ సాలిడ్, వెరీ స్ట్రాంగ్. వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంని గురించి, చంద్రబాబు గారి గురించి ఇట్లా విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరు. సో బేసిక్లీ అప్పటికి చాలా కంట్రోల్ చేస్తారు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ విమర్శించేది. కానీ మీరు మొన్నటి నుంచి జరిగినప్పుడు ఒక్కళ్ళన్నా, ఒక ఎమ్మెల్యే అన్నా, ఒక మినిస్టర్ అన్నా ఎవడన్నా గలీజ్గా మాట్లాడినారో చూడండి. సీనియర్ వ్యక్తులు ఎవరో కింద స్థాయి లీడర్సో లేకపోతే కార్యకర్తలు మాట్లాడి కానీ వాళ్ళ లెక్క అంబాటి రాంబాబు లెవెల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా నోరిప్పించి ఇప్పుడు కూడా మీరు నాతో మాట్లాడే ఒక్కసారి కూడా గలీజ్ మాటలు మాట్లాడడం. వీఆర్ నాట్ ట్రైన్డ్ లైక్ దట్. అవర్ ఫోకస్ ఈజ్ నాట్ దట్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ద వే దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్ అండి. గలీజ్గా మాట్లాడడం అనేది మాత్రం సబబు కాదు, అది మంచి పద్ధతి కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోండి, సమస్యల గురించి మాట్లాడండి, అసెంబ్లీకి రండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే వైసీపీ అవలంబిస్తున్న వైఖరి పూర్తి స్థాయిలో విధ్వంసకరంగా ఉంటుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే చట్టంలో ఉన్నటువంటి లూప్స్ను వారు ఉపయోగించుకొని ప్రజాస్వామ్యంలో వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి. తమది అభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రభుత్వమే తప్ప మిగతా విషయాల్లో, అనవసరమైన విషయాల్లో ఫోకస్ ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.